వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయతో మనం గుత్తి వంకాయ మసాలా ఫ్రైని తయారు చేసుకోబోతున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ప్రిపేర్ చేస్తూ చెప్తాను. 1 by 1 చూసేయండి. ఇలానే పర్ఫెక్ట్గా చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత వరెవ్వ అనిపించండి. ఓకేనా? మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రైని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మంచిగా ఫ్రెష్గా ఉండే గుత్తి వంకాయలను తీసుకోవాలి. ఇవి 500 గ్రాముల నుండి 600 గ్రాముల వరకు ఉన్నాయండి నేను తీసుకున్నవి. అలాగే ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేస్తాను. అవేంటి అనేది ప్రిపేర్ చేస్తూ 1 by 1 చెప్తాను, చూసేయండి. ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రైకి వంకాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలి. వంకాయలు అనేవి ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చాలా రకాల కెమికల్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు వెజిటబుల్స్కి, ఇంకా వంకాయలకైతే మరీ అధికంగా. అందుకోసం మనం ముందుగానే ఈ వంకాయలని మార్కెట్ నుంచి తీసుకురాగానే ఉప్పు నీటిలో వేసి వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం గుత్తి వంకాయ కారాన్ని కాయలతో పాటు తొడిమలను కూడా ఉంచి ఆ కారం ప్రిపేర్ చేస్తేనే చూడడానికి అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అందం కన్నా ఆరోగ్యం ఇంపార్టెంట్ అయిపోయిందండి. ఎందుకు అంటే కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల ఈ తొడిమ లోపల కూడా చాలా వరకు మనం ఎంత వాష్ చేసినా కూడా కొంచెం కెమికల్ అయితే ఉండిపోతుంది. అలాగే తొడిమ కింద భాగంలో కూడా ఎక్కువగా పురుగులు, పుచ్చు అనేది ఉంటూ ఉంటుంది. సో అందుకోసం మనం తొడిమను తీసివేయడమే సరైన పద్ధతి ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి. అందుకోసం తొడిమను తీసివేసి ఈ గుత్తి వంకాయలను 4 భాగాలుగా ఘాట్లు పెట్టి ఉంచుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత లోపల వరకు మనం చూసుకుంటే ఎలాంటి పొచ్చు అనేది లేదు అని మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనం వీటిని ఉప్పు నీటిలో యాడ్ చేయాలి. ఉప్పు నీటితో వాష్ చేసాం కదా, మరి ఉప్పు నీటితో మళ్ళీ ఎందుకు అని అనుకుంటారా? నేను చెప్తాను. వంకాయ అనగానే నార్మల్ వెజిటేబుల్స్ లాగా కట్ చేసి ప్లేట్లో పెట్టేయగానే అయిపోదండి. ఇది మనం ముక్కలు కట్ చేసిన తర్వాత రంగు మారడం, అలాగే చేదు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, మీరు ఏ వంకాయని తీసుకున్నా కూడా. అందుకోసం మనం వంకాయలను ఇలా ఉప్పు నీటిలో వాష్ చేసుకున్నా కూడా మనం ముక్కల్ని కట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ పక్కన ఉప్పు నీటిని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసిన ముక్కల్ని ఈ ఉప్పు నీటిలో వేస్తేనే ఆ చేదు అనేది అలాగే రంగు అనేది మారకుండా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, అస్సలు మర్చిపోవద్దు కూడా. మీరు ఎప్పుడు ఏ వంకాయ కర్రీని చేసినా కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి. ఈ గుత్తి వంకాయ కారానికి మనం 1 ఘాటు లేదా 2 ఘాట్ల వరకు మనం పెట్టుకున్నట్లయితే లోపల వరకు పురుగు ఉన్నదా లేదా, పుచ్చు ఉన్నదా లేదా అనేది మనకి కన్ఫర్మ్ తెలీదు. అందుకోసం మనం ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని చూసుకుంటే మనకి ఈజీగా వంకాయలను కట్ చేయటం అనేది పూర్తయిపోతుంది. ఇలా వంకాయలు మొత్తాన్ని కూడా 4 భాగాలుగా 4 ఘాట్లు పెట్టుకొని మనం ఉప్పు నీటిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒకసారి మునిగే విధంగా చేతితో ఒకసారి ఈ వంకాయలు మొత్తాన్ని కూడా వాటర్లో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాష్ చేసినట్టుగా చేసి మనం వీటి మొత్తాన్ని కూడా ఒక జల్లి పాత్రలోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ వంకాయల్లో ఉండే వాటర్ మొత్తం కూడా నెమ్మదిగా వెళ్ళిపోతుంది. మనం వంకాయల్ని ఫ్రై చేసుకునే ఒక 2 minutes ముందు మనం ఈ వంకాయల మొత్తాన్ని కూడా ఇలా ఒక జల్లి గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది, అలాగే కలర్ చేంజ్ అవ్వదు, వంకాయలు అనేవి చేదు కూడా రావు. సో మనం ఈ వంకాయల్ని ఫ్రై చేయడానికి ఒక 2-3 minutes ముందైతే ఇలా వంకాయలు మొత్తాన్ని తీసుకొని జల్లి గిన్నెలోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది. మిగిలిన ప్రాసెస్ తెలుసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ వంకాయలు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నెమ్మదిగా ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్న గుత్తి వంకాయలు మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లోకి నెమ్మదిగా వేస్తూ ఉండాలి. ఇవి నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అండి. ఈ వంకాయలు మొత్తం కూడా మనం కాయలుగా వేయిస్తున్నాం కాబట్టి, తర్వాత కారం కూడా ఇందులోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి మీరు కొంచెం వెడల్పుగా కాయలన్నీ కూడా మ్యాష్ అవ్వకుండా అలానే వేగిపోయేలా ఉండే ఒక విశాలమైన పాత్రనైతే తీసుకోవాలి. తర్వాత ఇందులోకి వంకాయలు మొత్తాన్ని కూడా నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉందాము. ఇప్పుడు నేను చూపించబోయే ఈ వంకాయ మసాలా ఫ్రై ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా అలాగే
కొత్తగా మ్యారేజ్ అయిన లేడీస్ అయినా సరే, అలాగే వంట నేర్చుకునే బిగినర్స్ అయినా సరే ఈజీగా చాలా క్విక్గా ఎంతో రుచిగా ఉండే ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రైని మీరు కూడా తయారు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. వంకాయలన్నీ కూడా వేయించుకోవడానికి మనం ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒక మూతనైతే పెట్టుకొని అలా ఫ్యూ మినిట్స్ వదిలేద్దాము. ఈలోపు మనం కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మసాలాలను అయితే ప్రిపేర్ చేసుకుందాము. పక్కన మరొక స్టవ్ని ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నెను కానీ లేదా కడాయిని కానీ పెట్టుకొని అందులో 1 డ్రాప్ అంటే 1 డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా మనం డ్రైగానే ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మనం వేయించుకుందాము. చూస్తున్నారు కదా, కొంచెం కూడా నేను ఆయిల్ వేయలేదు. డ్రైగానే మనం మసాలాలు మొత్తం కూడా వేయించుకోవాలి. మసాలాలను తయారు చేయడానికి ముందుగా నేను పల్లీలను 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇవి డ్రైగానే మనం రోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఈ మాత్రం రోస్ట్ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి తెల్ల నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. అలాగే జీలకర్రను కూడా 1 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా కొంచెం రోస్ట్ చేసి తర్వాత ఇందులోకి 2 ఈనెల కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు ఇలా డ్రైగా రోస్ట్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. కన్ఫామ్గా కరివేపాకును కూడా ఇలా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం వేయించుకున్నందువల్ల వేడి ఉంటుంది కాబట్టి అదే వేడి వల్ల మనం ఈ కొబ్బరి పొడిని కూడా వేయించుకోవాలి. అప్పుడే మంచిగా సమానంగా కొబ్బరి పొడి వేగిపోతుంది. ఈ కొబ్బరి పొడి అనేది నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా పూర్తిగా వేగిపోయిన తర్వాత కొంచెం చల్లారనివ్వడానికి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకుని పుట్నాలు 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే మసాలాలన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము. మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోయాయండి. ఏ మాత్రం కూడా అటు మాడటం లేదు, ఇటు డ్రైగా రోస్ట్ అవ్వకుండా లేవు. చాలా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా కొంచెం చల్లారనిచ్చి దీని మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ముందుగా పుట్నాలను వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. అలాగే ఈ మసాలాలు మొత్తం కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 20 నుండి 25 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుందాము. అనంటే ఒక పెద్ద పాయ వరకు వెల్లుల్లి ఉంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతిపిండిని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఉప్పు, కారం, ఇంకా పసుపు 1/2 టీ స్పూన్ వరకు. అలాగే ధనియా పౌడర్ అనేది 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం అనేది మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. నార్మల్ గా అయితే గుత్తి వంకాయ కారం అనగానే ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకుని ఆ గుత్తి వంకాయలో స్టఫ్ చేసుకుని తర్వాత వేయించుకుంటారు. కానీ అలా చేయడం బిగినర్స్ కి అలాగే బ్యాచిలర్స్ కూడా కష్టమైపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ పద్ధతిలో గుత్తి వంకాయ మసాలా కర్రీని. ఇంగువని కూడా ఈ మసాలాలతో పాటే యాడ్ చేస్తున్నాను. ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని చూసుకుందాము. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా మన మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది. మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చాలా మంచి సువాసన ఉంది ఈ మసాలా. అసలు ఈ మసాలా సువాసన చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అంత రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా నేను చెప్పిన పద్ధతిలో చాలా ఈజీగా చాలా క్విక్గా ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రైని మీరు కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్న గుత్తి వంకాయలు ఎంతవరకు ఫ్రై అయినాయో మరొకసారి చూసుకుందాము మూతను తీసి. చూసారు కదా, ఇప్పుడు వంకాయలన్నీ కూడా నెమ్మదిగా ఫ్రై అయిపోతున్నాయి. ఇవి ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. దీనికోసం మనం ఇంకో ఫ్యూ మినిట్స్ వరకు వీటిని వదిలేద్దాము. కానీ ఇవి అడుగున ఫ్రై అయిపోయాయి, కానీ పైన అలానే ఉండిపోయాయి. కాబట్టి కాయలు కొంచెం పైకి కిందకు మార్చడం వల్ల మిగిలిన భాగం కూడా ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఇంకొకసారి మూతను పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ మనం వదిలేద్దాము. మన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ మసాలా ఫ్రైని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పద్ధతిలో మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రైని తయారు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే మీ శ్రీవారికి ఇలా గుత్తి వంకాయ మసాలా ఫ్రైని తయారు చేసి రుచి చూపించండి. మీ వంటకు ఫిదా అవ్వాల్సిందే. చూసారు కదా, వంకాయలు మొత్తం కూడా నెమ్మదిగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మరొకసారి గరిటెతో ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. ఇలా నెమ్మదిగా కాయలను పై భాగాన్ని కిందకు, కింద భాగాన్ని పైకి మారుస్తూ ఉంటే కాయలు ఉన్నవి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు రెసిపీ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలానే పర్ఫెక్ట్గా రెసిపీ అనేది తయారు చేస్తారు. అందుకోసం మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూస్తారు కదా, మనకి వంకాయలు మొత్తం పూర్తిగా
ఈవెన్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా మొత్తాన్ని కూడా ఈ వంకాయల పైన ఇలా చల్లుకోవాలి. మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ మసాలా పొడి మొత్తాన్ని కూడా వంకాయల పైన ఇలా చల్లుతూ ఉండాలి ఈవెన్గా. అయితే మనం ఈ మసాలా పొడి మొత్తం కూడా వంకాయల మీద ట్రాన్స్ఫర్ చేసే టైంలో మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిది. లేదు అనంటే ఈ మసాలా పొడి మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అవ్వకుండా మొత్తం మాడిపోతుంది. సో అందుకోసం మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిది ఈ మసాలా పొడి వంకాయల మీద ట్రాన్స్ఫర్ చేసే టైంలో. ఇప్పుడు మసాలా పొడి మొత్తాన్ని కూడా మనం వంకాయల మీద చల్లుకోవడం పూర్తిగా అయిపోయింది. తర్వాత దీన్ని నెమ్మదిగా గరిటెతో ఇలా కాయలు అనేవి మ్యాష్ అవ్వకుండా నిదానంగా మొత్తం కూడా కాయలకు పట్టే విధంగా ఈ మసాలా పొడి మొత్తాన్ని కదుపుతూ ఉండాలి. అప్పుడు ఈ మసాలా పొడి మొత్తం కూడా మనకి కాయలకి పట్టేస్తుంది అనమాట. మనం కాయల్లో స్టఫ్ చేయట్లేదండి, అందుకోసం మనం ఇలా కొంచెం మసాలా పొడి మొత్తం కూడా కాయలకు పట్టే విధంగా చేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా, నెమ్మదిగా మసాలా అంతా కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ఒక 1 or 2 drops వరకు మన పైన ఆయిల్ వేసుకున్నట్లయితే మరీ పొడిగా లేకుండా ఉంటుంది ఈ ఫ్రై అనేది. చూసారు కదా నెమ్మదిగా ఎలా ఫ్రై అవుతుందో, మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది రెడిష్లో. ఇలా పర్ఫెక్ట్గా మనం గుత్తి వంకాయ మసాలా ఫ్రైని నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా కాయలోకి ఎలా మసాలా వెళ్ళిపోయిందో. గుత్తి వంకాయ కారం అనగానే లోపలికి స్టఫ్ చేయనవసరం లేదండి, చాలా ఈజీగా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా ఖచ్చితంగా ఆంధ్ర స్పెషల్ ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రైని ఈజీగా మీ చేతులతో మీరే తయారు చేసుకొని గుత్తి వంకాయ మసాలా ఫ్రై యొక్క రుచిని ఆస్వాదించవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా కుదిరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము. ఒక ఫ్యూ సెకండ్స్ మనం ఇలా వదిలేసామంటే మనకి పర్ఫెక్ట్గా ఈ రెసిపీ అనేది సిద్ధమైపోయినట్లే. ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రై అనేది మనకి పూర్తిగా సిద్ధమైపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడి అన్నంలో సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉండే మన గుత్తి వంకాయ మసాలా ఫ్రైని మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో తయారు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.